మిత్రులారా, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI ఆధ్వర్యంలో ఈ నెల 18వ తారీఖు నాడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని మినీ హాల్లో 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి కార్మికులకు తీవ్ర నష్టం చేస్తున్నటువంటి దాని విషయంలో ఒక రాష్ట్ర సదస్సు పెట్టాలనేది TUCI రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. దాంట్లో భాగంగానే 18 తారీఖు నాడు అన్ని జిల్లాల నుండి కూడా TUCI జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులందరూ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అట్లాగే ఆ రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఒకటొక్కటిగా తీసివేస్తూ వాటన్నిటిని కూడా పనికిరావనే నెపంతో పక్కన పెట్టి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కూడా కార్మికులకు ఎలాంటి హక్కులు చట్టాలు అమలు కాకుండా పోతున్నాయి. అదేవిధంగా కార్మికులు పోరాడడానికి యజమానులతోని మాట్లాడడానికి కూడా శక్తి లేకుండా పోతుంది. చట్టాలు ఏమాత్రం లేకుండా నామమాత్రంగా చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కార్మికులకు ఇది 4 లేబర్ కోడ్లు అనేది తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎలాంటి హక్కులు బాధ్యతలు కూడా లేకుండా చేస్తుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర సదస్సు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దాని మీద మాట్లాడడానికి నిపుణులైనటువంటి ఒక రంగంలో ట్రేడ్ యూనియన్ రంగంలో చాలా ఆరితేరినటువంటి ఆఫీసర్స్తో కూడా అక్కడ క్లాసులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని వినడానికి అర్థం చేసుకొని మళ్ళీ కార్మికులలో ప్రచారం చేసి రేపు 4 లేబర్ కోడ్ల వల్ల జరిగే నష్టాలను వివరించి గ్రామీణ స్థాయిలో జిల్లా స్థాయిలో పరిశ్రమలలో కార్మికులందరూ కూడా ఐక్యం చేయడానికి ఐక్య పోరాటాలు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అందుకోసం 18వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా TUCI కార్మిక రంగం జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరు కావాలని ఈ సదస్సుని రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని చెప్పేసి TUCI జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లపై కార్మిక సంఘంలో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ అవగాహన కల్పించడం కోసం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తా ఉన్నాం. ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు TUCI జిల్లా కమిటీగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 100 ఏళ్లుగా కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ కార్మికులకు అన్యాయం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు యజమానులకు మేలు చేసే విధంగా ఇవాళ కార్మికుల జీవితాలను యాజమాన్యాలకు తాకట్టు పెట్టే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొస్తా ఉన్నది. ఇది అన్యాయమైంది. ఈ 4 కార్మిక వ్యతిరేక కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా TUCIగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే కార్మిక లోకాన్ని మరింత చైతన్యవంతం చేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల్ని పోరాటంలోకి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 18న జరిగే ఈ సదస్సును జయప్రదం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిస్తా ఉన్నాం.